Okay. Yes. Hello, everybody. Good morning. Yes, GJC YLM. Good morning. How are you all? మీ అందరికి ఈ రోజు కూడా స్కూల్ ఉందా? ఎస్. ఐ థింక్ సాటర్డే వీకెండ్ కదా, ఆల్రెడీ వీకెండ్ మూడ్ లో ఉంటారు మీరు. సో ఈరోజు కొంచెం త్వరగా ఫినిష్ చేద్దాం క్లాస్. ఎస్. ఈరోజు ఒక కొత్త టాపిక్ చదువుతాము. లాస్ట్ క్లాస్ ఏం చేసాము? వి స్టార్టెడ్ విత్ సొల్యూషన్స్ చాప్టర్ కదా. అజియోట్రోప్స్, ఐడియల్ సొల్యూషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్, ఇవి అన్ని చదివాము. ఈ రోజు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాము, విచ్ ఇస్ కెమికల్ కైనెటిక్స్. స్టార్ట్ చేద్దామా? మీ స్టూడెంట్ క్రౌడ్ లో కొన్ని వాళ్ళకి మ్యాథ్స్ ఇష్టపడుతుంది, కొన్ని వాళ్ళకి ఫిజిక్స్ ఇష్టపడుతుంది, కొన్ని వాళ్ళకి కెమిస్ట్రీ ఇష్టపడుతుంది, అవునా కదా? సో ఈ చాప్టర్ ఎలా అంటే అన్ని సబ్జెక్ట్స్ we will combine and we will study. It is going to have mathematics also, physics also, and chemistry also. Okay. సో స్టార్ట్ చేద్దామా? సో మీకు సపోజ్ కెమిస్ట్రీ నచ్చలేదంటే భయపడకండి, ఫుల్ కెమిస్ట్రీగా ఉండదు. ఇట్ విల్ హ్యావ్ మ్యాథమెటిక్స్ లిటిల్ బిట్ అండ్ physics little bit also. And if you don't like maths or physics, భయపడకండి, it will be very easy. Very simple maths and physics will be present. Yes. స్టార్ట్ చేద్దామా? Okay, what are we starting? We are going to start the chapter of chemical kinetics. Okay. Yes, I hope my screen is visible to all of you. Yes, we are going to start with the chapter chemical kinetics. Okay. Please write along with me. కొన్ని డెరివేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్. సో యూ హ్యావ్ టు రైట్ అలాంగ్ విత్ మీ. సో ఫస్ట్ వన్ ఏమంటే కెమికల్ కైనెటిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక రియాక్షన్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము? రియాక్టెంట్స్ ఆర్ గివింగ్ ప్రోడక్ట్స్. ఎస్, రియాక్టెంట్స్ ఆర్ గివింగ్ ప్రోడక్ట్స్. సరే, ఈ రియాక్షన్ ప్రొసీడ్ అవుతుందా? రియాక్టెంట్ ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవుతుందా? నిజంగా ఇస్ దిస్ రియాక్షన్ పాసిబుల్? ఆర్ పాసిబుల్ అంటే ఎంత కన్వర్షన్ ఉంది? ఎంత కన్వర్షన్ ఉంది? సపోజ్ నేను 100 గ్రామ్ నుంచి రియాక్షన్ స్టార్ట్ చేస్తే ఎంత ప్రోడక్ట్ వస్తుంది? 100 గ్రామ్ నిజంగా వస్తుందా, లేకపోతే తక్కువ వస్తుందా? అండ్ తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చింది? ఇవి అన్నీ చదవడానికి కెమికల్ కైనెటిక్స్ చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు స్టడీ కైనెటిక్స్ ఆఫ్ అ రియాక్షన్. అంటే ఎలా జరుగుతుంది రియాక్షన్ అని చదవాలి. ఫార్ దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రేట్ ఆఫ్ అ రియాక్షన్. మనకి ఏం ఇష్టం? అన్ని ఫాస్ట్ గా చేయాలి, అవునా కదా? వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ కార్స్ ఉన్నాయి, సూపర్ ఫాస్ట్ రాకెట్స్ ఉన్నాయి, అన్ని మనకి ఫాస్ట్ గా కావాలి. ఇప్పుడు ఫుడ్ కావాలంటే కూడా అందరూ స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నారు, అవునా కదా? త్వరగా వస్తుంది. స్టార్టింగ్ లో స్విగ్గీ వచ్చినప్పుడు ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 45 minutes ఫర్ ఫుడ్. ఇప్పుడు 10 minutes లో డెలివర్ అవుతుంది ఫుడ్. సో అన్ని ఫాస్ట్ గా కావాలి మనకి. సేమ్ వే వీ నీడ్ టు స్టడీ వెదర్ అ రియాక్షన్ ఇస్ ఫాస్ట్ ఆర్ నాట్. హౌ ఫాస్ట్ ఇస్ అ రియాక్షన్? How fast is a reaction? This is called as reaction kinetics. Which class is this? This is for class 12, chemical kinetics chapter, chemistry. Yes, Satyanapalli, this is for chemical kinetics chapter. So I am just giving an introduction of chemical kinetics. Okay, rate of a reaction will tell us how fast a reaction is going. ఎంత fast గా రియాక్షన్ జరుగుతుందని మనకి అర్థం అవుతుంది. దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ చదివాలి. యూజువలీ వాట్ ఇస్ రేట్ ఆర్ స్పీడ్? ఫార్ములా ఎలా చెప్తాము ఫిజిక్స్ లో? డిస్టెన్స్ బై టైం అంటాము కదా. డిస్టెన్స్ బై టైం. కానీ ఇక్కడ డిస్టెన్సే లేదుగా కెమిస్ట్రీలో. కెమిస్ట్రీలో డిస్టెన్స్ ఎలా ఉంటుంది? సో కెమిస్ట్రీలో ఎలా ఏం చదువుతామంటే ఎంత రియాక్షన్ ప్రొసీడ్ అయింది. ఇప్పుడు రియాక్టెంట్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందంటే ఎంత రియాక్టెంట్ కన్స్యూమ్ అయింది. సో హౌ మచ్ ఆఫ్ రియాక్టెంట్ is consumed by how much time taken. This will give us rate or speed of a reaction. ఇప్పుడు రియాక్షన్ ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవుతున్నప్పుడు రియాక్షన్ తక్కువ అవుతుంది, ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, అవునా కదా? సో రియాక్టెంట్ విల్ డిక్రీజ్ అండ్ ప్రోడక్ట్ విల్ ఇంక్రీజ్. సో రియాక్టెంట్ డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ ఒక నెగటివ్ సైన్ వస్తుంది. సో చేంజ్ ఇన్ రియాక్టెంట్ బై టైం, that is called as the rate of the reaction. So
చేంజ్ ఇన్ టైం రియాక్టెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? డిఆర్. చేంజ్ ఇన్ టైం ఎలా రిప్రజెంట్ చేస్తాము? డిటి. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ద రేట్ ఎక్స్ప్రెషన్. డిఆర్ అంటే భయపడకండి, డోంట్ గెట్ వరీడ్ దట్ ఓ మై గాడ్ ఇంత మ్యాథమెటిక్స్ ఉందా దీనిలో అని. డోంట్ గెట్ వరీడ్, జస్ట్ అండర్స్టాండ్ దిస్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ రియాక్టెంట్ బై చేంజ్ ఇన్ టైం. అండర్స్టూడ్? ఇది విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్. సపోజ్ ప్రోడక్ట్ గా ఉంటే ఏమవుతుంది? చేంజ్ ఇన్ ప్రోడక్ట్ ఫార్మేషన్ బై చేంజ్ ఇన్ టైం. కానీ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, సో ఇక్కడ ఒక పాజిటివ్ సైన్ వస్తుంది. అర్థమైందా ఇప్పుడు? దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ, అవునా కదా? దిస్ ఇస్ ద మెయిన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అవర్ రేట్ ఆఫ్ అ రియాక్షన్. ఇది అర్థమైంది కదా? త్వరగా నోట్ డౌన్ చేసుకోండి. క్విక్లీ రైట్ డౌన్. క్విక్లీ రైట్ డౌన్. Okay, now we are going to learn about what is order of a reaction. Order of a reaction. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక రియాక్షన్ కి రెండు ఉన్నాయి, రెండు రియాక్టెంట్స్ అండ్ రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి. యు ఆల్ ఆర్ ఇన్? ప్లీజ్ రిపీట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇంట్రొడక్షన్ లో వీఆర్ స్టడీయింగ్ అబౌట్ రేట్ ఆఫ్ అ రియాక్షన్. రేట్ ఆఫ్ అ రియాక్షన్ అంటే ఏంటి? ఎంత ఫాస్ట్ గా రియాక్షన్ జరుగుతుందని. సో రియాక్టెంట్ విల్ గివ్ ప్రోడక్ట్. సో ఈ రేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిదర్ రియాక్టెంట్ ని ఫస్ట్ చూడాలి, అంటే రియాక్టెంట్ ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది అలా చూడొచ్చు, లేకపోతే ప్రోడక్ట్ ఎంత ఫాస్ట్ గా ఫామ్ అవుతుంది. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అవునా కదా? సో ఫస్ట్ ఆప్షన్ రియాక్టెంట్ గురించి చూస్తున్నప్పుడు దీన్ని చూడండి. ఇఫ్ యు లుక్ ఎట్ దిస్, రియాక్టెంట్ ఎంత చేంజ్ అవుతుంది, విచ్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ డిఆర్. డిఆర్ అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ బై చేంజ్ ఇన్ టైం. లైక్ డిస్టెన్స్ బై టైం అంటాము కదా స్పీడ్ కి, లైక్ దాట్ ఇట్ విల్ బి చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ బై టైం. కానీ రియాక్టెంట్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కదా, సో రియాక్టెంట్ తక్కువ అవుతుంది, రియాక్టెంట్ విల్ కీప్ రెడ్యూసింగ్. సో ఒక నెగటివ్ సైన్ పెట్టాలి ఇక్కడ, అంతే. నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి చూస్తున్నప్పుడు ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో చేంజ్ ఇన్ ప్రోడక్ట్ బై చేంజ్ ఇన్ టైం, ఇంక్రీజ్ అవుతున్నా కాబట్టి ఇక్కడ పాజిటివ్ సైన్ పెడుతున్నాను. అర్థమైందా? దట్స్ ఇట్, వెరీ ఈజీ. దిస్ ఇస్ ద rate of a reaction. Either you can see the reactant or the product, either one, whatever you like, you can see that. Yes, very good. Next we are going to see about order of a reaction. Order of a reaction గురించి చూస్తున్నప్పుడు ఒక రియాక్షన్ పెట్టాను ఇక్కడ. ఈ రియాక్షన్ చూడండి, A plus B gives C plus D. ఇవి ఏంటి? స్టాయిషియోమెట్రిక్ కోఎఫిషియంట్, అంతే. ఇప్పుడు సపోజ్ 2H2 plus O2 gives 2H2O, లేకపోతే 2Na plus Cl2 gives 2NaCl. ఇలా ఉంటే ఇవి ఏంటి? స్టాయిషియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఆడియో నాట్ ఆడిబుల్? పుంగనూర్, మీ సైడ్ లో కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి చూడండి. ఐ థింక్ బాకీ అందరికి వినిపిస్తుంది, మీ సైడ్ లో కొంచెం ఇంక్రీజ్ చేసి చూడండి. ఎస్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద స్టాయిషియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇవి ఏంటి? స్టాయిషియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఓకే, ఇప్పుడు ఒక రేట్ ఆఫ్ అ రియాక్షన్, ఎలా ఉంటుంది? హౌ విల్ రేట్ ఆఫ్ అ రియాక్షన్ బి? రేట్ ఆఫ్ అ రియాక్షన్ ఇస్ గివెన్ యాజ్ మైనస్ డిఆర్ బై డిటి. ఇది దేన్ని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ విల్ డిపెండ్ ఆన్ వాట్ విల్ ఇట్ డిపెండ్ ఆన్? ఇట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, అవునా కదా? రియాక్టెంట్ ఎక్కువ, స్క్రాల్ డౌన్, యూ వాంట్ టు నోట్ డౌన్ దిస్ వన్. ఇది కావాలా? ఎస్, ఓకే. I'll just wait quickly for 1 minute. Can you finish writing? Yes. ఏం చెప్పాము? రియాక్టెంట్ విల్ గివ్ ప్రోడక్ట్, రియాక్టెంట్ రెడ్యూస్ అవుతూనే ఉంటుంది, ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, అవునా కదా? సో యూ కెన్ ఐదర్ రిప్రజెంట్ యాజ్ మైనస్ డిఆర్ బై డిటి ఆర్ యాజ్ ప్లస్ డిపి బై డిటి. ఓకే, వెరీ గుడ్. ఐ థింక్ యూ వుడ్ హావ్ రిటన్ ఇట్. ఎస్, కెన్ వి క్విక్లీ మూవ్ ఆన్?
ఓకే, నౌ లెట్స్ క్విక్లీ మూవ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ గురించి చూస్తున్నాము. ఆ ఆర్డర్ అని వర్డ్ మర్చిపోండి. ఇప్పుడు దాన్ని నో నీడ్ టు రిమెంబర్, జస్ట్ యూ లుక్ ఎట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎక్కువ రియాక్టెంట్ ఉంటే ఎక్కువ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, అవునా కదా? ఎక్కువ రియాక్టెంట్ ఉంటే ఎక్కువ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇప్పుడు ఈ రియాక్షన్ తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ బోత్ ద రియాక్టెంట్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఆల్సో, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఆల్సో. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ సొల్యూషన్ చాప్టర్ లో చదివాము కదా, మొలారిటీ ఇవి అన్ని చదివాము. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ గురించి మాట్లాడుతున్నాము. కుడ్ బి మొలాలిటీ ఆర్ మొలారిటీ, మోస్ట్లీ వి విల్ కన్సిడర్ మొలారిటీ. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ బి. సరే, ఇప్పుడు ఏ ఇంక్రీజ్ చేస్తే రియాక్షన్ ఫాస్ట్ గా పోతుందా, లేకపోతే బి ఇంక్రీజ్ చేస్తే ఫాస్ట్ గా పోతుందా? దీన్ని కూడా చదవాలి. ఈ కైనటిక్స్ లో ఎలా ఉంటుందంటే, సమ్ రియాక్షన్స్ ఏ విల్ డిపెండ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్, బి విల్ డిపెండ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్. సపోజ్ ఏ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేస్తే రియాక్షన్ స్లోగా పోవచ్చు, బి ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేస్తే ఫాస్ట్ గా పోవచ్చు, లేకపోతే ఆపోజిట్ గా కూడా ఉండొచ్చు. సో దీస్ కాన్సన్ట్రేషన్ ఆల్సో డిపెండ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్ కాల్డ్ ఎక్స్ అండ్ వై. అర్థమైందా మీకు? సో ద రేట్ విల్ డిపెండ్ ఆన్ ద రియాక్టెన్స్, అండ్ ఆన్ ద రియాక్టెన్స్ ఎంత డిపెండ్ అవుతుంది, దట్ ఈస్ గివెన్ బై ది ఆర్డర్ ఆఫ్ అ రియాక్షన్. దట్ ఈస్ గివెన్ బై ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇప్పుడు చూడండి, నేను ఏం రాశాను? మైనస్ డిఆర్ బై డిటి ఇస్ ప్రపోర్షనల్ టు ఏ పవర్ ఎక్స్ అండ్ బి పవర్ వై. ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు పుట్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. మైనస్ డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఏ పవర్ ఎక్స్ అండ్ బి పవర్ వై. నౌ దిస్ ఇస్ కాల్డ్ as the rate constant. This is called as the rate constant. And ఇక్కడ x and y పెట్టాను కదా, this is called as order of a reaction. Order of a reaction is equal to x plus y. కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇక్కడ ఏంటి? ఎక్కడ కాన్సన్ట్రేషన్? ఇది కాన్సన్ట్రేషన్ కాదు, ఇది కాన్సన్ట్రేషన్ కాదు, ఇది కాన్సన్ట్రేషన్ కాదు. దీస్ ఆర్ ద ఓన్లీ కాన్సన్ట్రేషన్ టర్మ్స్, isn't it? A and B, concentration of reactant A and reactant B. So order is given as sum of powers of concentration terms. Sum of powers of concentration terms in the rate equation. Rate equation అంటే ఏంటి? This is the rate equation. Minus dr by dt is equal to k a power x and b power y. This is the rate equation. And order is given as x plus y. కానీ ఇప్పుడు ఎగ్జామ్ లో x plus y అని రాస్తే మార్క్స్ ఇవ్వరు, అవునా కదా? దానికి ఒక డెఫినిషన్ లాగా చదవాలి. సో డెఫినిషన్ ఏంటి? బేసికలీ ఇట్ ఇస్ x plus y, కానీ దాన్ని సెంటెన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఇట్ ఇస్ ద సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. అర్థమైందా? Till here you have understood? Yes. Quickly, I will wait for a minute. You can note it down. So order of a reaction ante, see, oka reaction will depend on how much reactant. Enta reactant undo anta product form avutundi. Reactant ఎక్కువ ఉంటే product ఎక్కువ form అవుతుంది. కానీ ఎంత ఎక్కువ form అవుతుంది, that depends on మన concentration terms. ఇప్పుడు concentration terms ఉంటే ఒక రియాక్టెంట్ ఇంక్రీజ్ చేస్తే ఎంత ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, దాన్ని గురించి చదవడానికి we need to find these concentration terms. So order of a reaction అంటే ఏంటి? Sum of the powers of concentration terms in the rate equation. ఓకే, ఇప్పుడు త్వరగా జస్ట్ ఒక రియాక్షన్ ఎలా జరుగుతుందని చూద్దామా? ఇక్కడ చూడండి, జస్ట్ ఈ రియాక్షన్ చూడండి. ఫస్ట్ రెడ్ ప్లస్ గ్రీన్ విల్ గివ్ గ్రే. ఇది ఏ ప్లస్ బి గివ్ సి. అలాంటి ఒక రియాక్షన్, రెండు రియాక్టెన్స్ ఉన్నాయి విచ్ ఇస్ రెడ్ అండ్ గ్రీన్. ఈ రెండు రియాక్టెన్స్ కంబైన్ చేసి ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. సో గ్రే ఇస్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఒక రియాక్టెంట్ మాత్రం తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా రియాక్షన్ జరుగుతుందని. చూడండి, అన్ని మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నాయి.
ఎస్, అన్ని మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నాయి, కొలైడ్ అవుతున్నాయి అండ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూసారా, గ్రే 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 కలర్ ఎక్కువ అవుతుంది, ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. వెరీ నైస్. సరే, ఇక్కడ పక్కనలో ఒక గ్రాఫ్ వస్తుంది కదా, అది ఏంటి? ఇప్పుడు ఈ గ్రాఫ్ ని చూడండి, యూ విల్ అండర్స్టాండ్ దాట్ రెడ్ కలర్ చూస్తే పైన నుంచి కింద వచ్చింది అంటే డిక్రీజ్ అవుతుంది, అవునా కదా? రెడ్ ఏంటి ఇక్కడ? రియాక్టెంట్. రెడ్ ఇస్ ద రియాక్టెంట్, ఇజంట్ ఇట్? సో రియాక్టెంట్ విల్ డిక్రీజ్. అందుకే ఫస్ట్ రాసినప్పుడు -dr/dt అని పెట్టాను. కానీ గ్రే కలర్ చూడండి, కింద నుంచి పైన వెళ్ళింది ఆ కర్వ్. సో ఎక్కువ అవుతుంది, ఇట్ ఇస్ ఫార్మింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ప్రోడక్ట్. దట్ ఈస్ వై ఐఎమ్ రిప్రజెంటింగ్ యాజ్ ప్లస్ dp/dt. అర్థమైందా? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ వీఆర్ రిప్రజెంటింగ్ దిస్ గ్రాఫ్. ఓకే, గ్రాఫ్ అర్థమైంది కదా? ఈ గ్రాఫ్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఇక్కడ గ్రే గ్రే పక్కనలో ప్రోడక్ట్ అని రాసుకోండి, రెడ్ దగ్గర రియాక్టెంట్ అని రాసుకోండి. ఎస్, దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ ద రియాక్షన్, కైనెటిక్స్ ఆఫ్ అ రియాక్షన్. ఎస్, ఓకే. Now let us move on to study about order of a reaction. ఈ రోజు మెయిన్ టాపిక్ ఏమంటే ఆర్డర్ ఆఫ్ అ రియాక్షన్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి దాని గురించి చూడాలి. ఎస్, ఓకే, వి విల్ స్టడీ. నౌ వీ హ్యావ్ టోల్డ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ విల్ బి జీరో. సో ఒక రియాక్షన్ తీసుకుంటున్నాను, ఆర్ గివ్స్ పి. దీనికి రేట్ ఎలా రిప్రజెంట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్? -dr/dt is equal to k into reactant, concentration of reactant పవర్ x. కానీ జీరో ఆర్డర్ రియాక్షన్ అని చెప్పిన కాబట్టి దిస్ x విల్ బి ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ నేను జస్ట్ జీరో అని రాస్తాను. అర్థమైందా? ఒక రియాక్షన్ తీసుకున్నాను నేను, చూడండి, రియాక్టెంట్ గివ్స్ ప్రోడక్ట్. దానికి రేట్ ఈక్వేషన్ ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇక్కడ రాసాము కదా, -dr/dt ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ a⁻x b⁻y. కానీ ఇక్కడ ఒక్కటే రియాక్టెంట్ ఉంది. ఇన్ దిస్ వన్ వీ హ్యావ్ ఓన్లీ వన్ రియాక్టెంట్. సో -dr/dt ఈజ్ ఈక్వల్ టు kr⁻0, ఎందుకంటే జీరో ఆర్డర్ రియాక్షన్ అది. అర్థమైందా ఇప్పుడు? ఓకే, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఎస్, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఈ నెగటివ్ సైన్ ఉంది కదా, ఈ నెగటివ్ సైన్ ఐఎమ్ గోయింగ్ టు రీఅరేంజ్ దిస్ వన్. ఎనీథింగ్ పవర్ జీరో ఏంటి? 1/0 ఏంటి? 2/0 ఏంటి? 3/0 ఏంటి? చెప్పండి త్వరగా చాట్ బాక్స్ లో. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్, అవునా కదా? 1/0 ఎంత? 2/0 ఎంత? వెరీ గుడ్. 1/0 is 1, 3/0 is also 1. So r⁻0 is also equal to 1. సూపర్. సో ఇలా దీనిలో రాస్తే dr/dt is equal to k, అంతే, ఎందుకంటే దిస్ is equal to 1. వెరీ గుడ్. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్. హౌ am I going to rearrange? dr ఒక సైడ్ లో తీసుకున్నాను, kdt ఇంకొక సైడ్ లో తీసుకున్నా, అండ్ నెగటివ్ సైడ్ కూడా ఐఎమ్ టేకింగ్ ఇట్ టు ది అదర్ సైడ్. Negative sign also I am taking to other side. Understood? Till here you have understood, right? This is step 1. We are writing the rate equation where order of the reaction is 0. Step 2. I am just going to substitute r⁻0 as 1. అయిపోయింది. స్టెప్ 3 ఏమంటే రీఅరేంజ్ చేస్తున్నాను. ఇలా రీఅరేంజ్ చేస్తున్నాను. dr ఒక సైడ్ లో -kdt ఇంకొక సైడ్ లో తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ is integrate. Integrate the equation. Integrate the equation. దీన్ని ఇంటగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ఇంటగ్రల్ ఆఫ్ dr is equal to integral of -kdt. సో ఇంటగ్రల్ ఆఫ్ dr is equal to, ఈ -k ఏంటి? అది ఒక కాన్స్టెంట్, అవునా కదా? దాన్ని బయటికి తీసుకోవచ్చు కదా, -k ఇంటగ్రల్ ఆఫ్ dt. వాట్ ఈస్ ఇంటగ్రల్ ఆఫ్ dt or dx? వాట్ ఈస్ ఇంటగ్రల్ ఆఫ్ dx? మ్యాథ్స్ లో చదివారు కదా మీరు డిఫరెన్షియల్స్.
differentials and integration we have already studied in mathematics. Any idea what is integral dx? Yes. Very good. Integral dx is equal to x. అప్పుడు integral dt is equal to t. అప్పుడు integral dr is equal to r. Very easy. Let's keep this equation as 1. And చూడండి integral dr is equal to r. ఎందుకంటే integral dx equal to x అంటే integral dt equal to t, integral dr equal to r. అంతే. సో r is equal to minus kt. అంతే. కానీ ఇంటగ్రేట్ చేస్తున్నప్పుడు ఒక కాన్స్టెంట్ యాడ్ చేస్తాము విచ్ ఇస్ కాల్డ్, మీరు ఎలా చేస్తారు, ఇంటగ్రల్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి అని రాస్తారు, అవునా కదా? ఇంటగ్రేషన్ కాన్స్టెంట్ అంటాము దానికి. అలా ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఐ అని ఇక్కడ రాసుకుంటాము. ఐ, వాట్ ఇస్ ఐ? ఐ ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రేషన్ కాన్స్టెంట్. ఐ ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రేషన్ కాన్స్టెంట్. Once again explain zero order reaction. Okay, now I am taking a reaction where reactant is giving product. దానికి రేట్ ఈక్వేషన్ రాస్తున్నాను. ఒక రేట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? మైనస్ డిఆర్ బై డిటి. అప్పుడు దాకా అర్థమైంది కదా మీకు? సో మైనస్ డిఆర్ బై డిటి అంటే రేట్ ఆఫ్ రియాక్షన్. అది దేని మీద డిపెండ్ అవుతుంది? రియాక్టెంట్ పవర్ సమ్ వాల్యూ. కానీ జీరో ఆర్డర్ అని చెప్పిన కాబట్టి ఆర్ పవర్ జీరో అవుతుంది. అది ఇట్ విల్ బి ఆర్ పవర్ జీరో. సో కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నప్పుడు కే ఆర్ పవర్ జీరో అవుతుంది, అంతే. సో దిస్ ఈస్ అవర్ మెయిన్ జీరో ఆర్డర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని ఇంటగ్రేట్ చేయాలి. ఇంటగ్రేట్ చేయడానికి కొంచెం రీఅరేంజ్ చేస్తున్నాను. ఆర్ పవర్ జీరో ఇస్ ఈక్వల్ టు 1. సో దాన్ని నెగ్లెక్ట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూస్తే జస్ట్ ఈ సేమ్ ఈక్వేషన్ రీఅరేంజ్ చేసి ఇంటగ్రేట్ చేస్తున్నాను. జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే సమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ జీరో అవుతుంది, సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్. సో ఆర్ పవర్ జీరో ఉండాలి, అంతే. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు చూడండి, ఇంటగ్రేషన్ చేసినప్పుడు ఇంటగ్రేషన్ కాన్స్టెంట్ వచ్చింది, కానీ ఇప్పుడు ఆ కాన్స్టెంట్ ఏంటని తెలియాలి కదా. సో ఇప్పుడు ఒక కన్సిడరేషన్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ టీ ఈక్వల్ టు జీరో. టీ ఈక్వల్ టు జీరో అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అట్ టైమ్ జీరో, జస్ట్ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్. ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ జీరో ప్లస్ ఐ. ఎస్ ఆర్ నో? టైం జీరో అలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఐ ఇస్ ఈక్వల్ టు ఆర్. ఐ ఇస్ ఈక్వల్ టు ఆర్. కానీ నార్మల్ గా ఆర్ అని రిప్రజెంట్ చేయకూడదు, ఆర్ నాట్ అని రిప్రజెంట్ చేయాలి, లేకపోతే ఆర్ జీరో. అంటే రియాక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు, ఒక రియాక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? రియాక్షన్ జరగలేదు, అట్ టైం ఈక్వల్ టు జీరో అంటే స్టార్టింగ్ ఆఫ్ ద రియాక్షన్, ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ గానే ఉండాలి కదా, ఏం రెడ్యూస్ అవ్వలేదు, ఏం ఇంక్రీజ్ అవ్వలేదు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఆర్ నాట్ అని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. కెన్ వి డూ దట్? Yes. R is equal to minus KT plus R naught. Yes. Everyone is understanding till here? Just ఇప్పుడు ఒక rearrangement చేయాలి. What I want you to do is keep only K in one side. K మాత్రం ఒక సైడ్ లో పెట్టుకోండి, బాకీ అన్ని ఇంకొక సైడ్ లో తీసుకెళ్ళండి. K మాత్రం ఉండాలి ఇక్కడ. అప్పుడు ఎలా ఉంటుంది? R minus R naught బై టీ ఇస్ ఈక్వల్ టు మైనస్ కే. ఇప్పుడు ఈ మైనస్ సైన్ కూడా ఆపోజిట్ సైడ్ కి తీసుకెళ్తాను. ఎస్. సో ఇక్కడ మైనస్ లోపలికి తీసుకెళ్తే బ్రాకెట్ లోపలికి ఎలా ఉంటుంది? ఆర్ నాట్ మైనస్ ఆర్ బై టీ ఇస్ ఈక్వల్ టు కే అని వస్తుంది. వచ్చిందా అందరికి? ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ, అవునా కదా? చూడండి ఎలా ఉందని. అర్థమైందా మీకు? ఎనీ కన్ఫ్యూషన్స్? ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటగ్రేషన్ చేసిన తర్వాత అట్ టైం ఈక్వల్ టు జీరో కన్సిడర్ చేయండి. ఇలా ఐ అని ఉంటే మనకి ఏం అర్థం అవుతుంది? కే అని ఒక కాన్స్టెంట్ ఉంది, ఐ అని ఒక కాన్స్టెంట్ ఉంది.
ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి, మనకి కష్టంగా ఉంటుంది కదా డిటర్మిన్ చేయడానికి. సో ఏం చేయాలంటే కన్సిడర్ టైం జీరో, అంటే ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు, టైం జీరోగా ఉంది. ఆ టైంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎలా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. దాన్ని ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అంటాము. ఇంకా రియాక్షన్ జరగలేదు, సో ఇట్ ఇస్ కాల్డ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో ఐ పొజిషన్ లో ఆర్ నాట్ అని సబ్స్టిట్యూట్ చేశాను అంతే. సబ్స్టిట్యూట్ చేసి కే మాత్రం ఒక సైడ్ లో పెట్టుకోవాలి, బాకీ అన్ని ఇంకొక సైడ్ కి తీసుకెళ్ళాలి అంతే. అర్థమైందా ఇప్పుడు? ఇట్స్ వెరీ ఈజీ. నౌ రిమెంబర్ దిస్ ఈక్వేషన్. నౌ వీఆర్ గోయింగ్ టు డూ అ స్మాల్ ప్రాబ్లం. ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, rate constant for a zero order reaction, a rate constant for a zero order reaction is 0.0030 mole per liter per second. How long will it take for initial concentration of A to fall from 0.1 molar to 0.075 molar? Now first thing ఏంటి, what is given? గివన్ ఏంటని రాసుకోవాలి. దీన్ని రాస్తే మీకు యూ విల్ గెట్ మార్క్స్. ఎస్ ఆర్ నో? గివన్ డేటా ఫస్ట్ రాయాలి. సో ఒక రియాక్టెంట్ గివింగ్ ప్రోడక్ట్ ఏ అని ఇచ్చారు క్వశ్చన్ లో. సరే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? రేట్ కాన్స్టెంట్ ఫర్ అ జీరో ఆర్డర్ రియాక్షన్ అని ఇచ్చారు. సో రేట్ కాన్స్టెంట్ ఇస్ ఈక్వల్ టు 0.0030 మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. ఎస్. నెక్స్ట్ వాట్ did they give? Initial concentration of 0.1 molar. Initial concentration is equal to 0.1 molar. R naught, అవునా కదా? Initial concentration 0.1 molar. Final concentration ఏంటి? Final concentration 0.075 molar. ఇవి అన్ని ఇచ్చారు. ఇప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ కి ఫార్ములా ఆల్రెడీ రాసాము. ఏం రాసాము? దిస్ ఇస్ ద ఫార్ములా. Now write down the formula. Step 1 is write the given data. Step 2 is write the formula. What is the formula? R naught minus R by T is equal to K. Avuna kada? This is the formula, isn't it? Quickly write down the reaction. Write down this formula and tell me the answer. త్వరగా calculate చేసి చెప్పండి. They are asking how long will it take, అంటే time అడుగుతున్నారు. Time is equal to R naught minus R by K. జస్ట్ రీఅరేంజ్ చేస్తే, ఎందుకంటే టైం అడిగారు. త్వరగా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి త్వరగా. సో ఆర్ నాట్ ఏంటి? 0.1. 0.1 మైనస్ 0.075 డివైడెడ్ బై కే ఏంటి? 0.0030. క్విక్లీ సబ్స్టిట్యూట్ అండ్ టెల్ మీ ది ఆన్సర్. ఈజీ క్యాల్కులేషన్, అవునా కదా? క్యాల్కులేటర్స్ ఉన్నాయా మీ దగ్గర బై ఎనీ ఛాన్స్? Yes, tell me the answer. Very nice, Anandapuram. KGPV Anandapuram, superb. Next, others, are you trying? Are you trying to get the answer? The answer is 8.33 seconds. Superb. Very nice. A lot of people are trying. Superb. So just step 1, write the given data. Step 2, you have to write. Yes, Chinnamandam 25/3 అని ఇచ్చారు. Superb. That is the correct answer. It is same as 8.33. Very good. So step 1 is write the given data. Step 2 is write the formula. Step 3, substitute. Step 3, substitute. Directly you will get full marks. That's it. And last you have to write the units. Seconds ani rayali. Just 8.33 ani raste matram chaladu. So Chinnamandam, you have to write 25/3 seconds. That is most important. Very good. Now we are done with this question. Yes, easy or not? Chala easy ga undi kada? Very good. ఇప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ గురించి చూసాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు గో టు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ? వీఆర్ గోయింగ్ టు గో టు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లో ఏమవుతుంది? ఒక రియాక్షన్ ఉంది. ఎస్, రియాక్టెంట్ గివింగ్ ప్రోడక్ట్. సేమ్ థింగ్ ఫాలో చేయండి. రియాక్టెంట్ గివింగ్ ప్రోడక్ట్.
రేట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? మైనస్ డిఆర్ బై డిటి. ఇది కాన్స్టెంట్ సేమ్. ఎస్ ఏపీఆర్ఎస్ సూపర్. ఎస్ 8.33 seconds సూపర్. ఓకే వెనగలూరు ఎస్ సూపర్. ఓకే నౌ మైనస్ డిఆర్ బై డిటి is equal to k into r power x. x అంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఉన్న కాబట్టి x will be equal to 1. yes x will be equal to 1. I think some schools are not writing or naming their thing, no? Naming school name. So it's difficult for me to see what school. Actually, ఒకరు ఉన్నారు కదా రెడ్మీ అని. ఎస్ దెర్ ఇస్ వన్ పర్సన్ కాల్డ్ రెడ్మీ. అప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ లో డౌట్ అడిగారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఒకసారి చూడండి, మీకు ఇంకా బెటర్ గా అర్థం అవుతుంది. ఓకే సో నౌ మైనస్ డిఆర్ బై డిటి ఇస్ ద రేట్ విచ్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ పవర్ ఎక్స్. కానీ ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ గివెన్ యాజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఎస్ శిఖర్ కంజీ సూపర్ కరెక్ట్. ఓకే నౌ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. సో మైనస్ డిఆర్ బై డిటి ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ పవర్ 1 అంటే ఆర్ అంతే. ఇప్పుడు అగైన్ ఏం చేయాలి? ఆర్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ లో పెట్టాలి, టీ టర్మ్స్ అన్ని ఒక సైడ్ లో పెట్టాలి. సో కీప్ ఆల్ ఆర్ ఇన్ వన్ సైడ్. కెన్ యూ డూ దాట్? ఎస్ మైనస్ డిఆర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు కే డిటి. ఈ నెగటివ్ సైన్ ని కే సైడ్ కి తీసుకెళ్ళండి. మైనస్ కే డిటి. వెరీ గుడ్. నౌ as usual we are going to integrate. Yes, integral dr by r is equal to minus k integral dt. కాన్స్టెంట్ ఉన్న కాబట్టి నేను కాన్స్టెంట్ ని బయటికి తీసాను. ఎస్ ఇప్పుడు దాకా అర్థమైందా? కెన్ యూ అండర్స్టాండ్ టిల్ దిస్? ఎనీ డౌట్స్? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఉన్న కాబట్టి మైనస్ డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఆర్ పవర్ ఎక్స్ గా ఉంటుంది. కానీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. సో కేఆర్ అని ఉంటుంది అంతే. నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఆర్ అన్ని ఒక సైడ్ లో పెడుతున్నాను, టీ అన్ని ఇంకొక సైడ్ లో పెడుతున్నాను. ఓకే ఎస్ కెన్ యూ ఆల్ ఆన్సర్ ద పోల్ ఆన్సర్ చేస్తారా మీరు? ఈ రోజు కొంచెం కష్టమే, సిమ్యులేషన్ అన్ని చూడాలంటే కష్టమే. సో వీఆర్ డూయింగ్ మోర్ ఆఫ్ రైటింగ్, ఎందుకంటే డెరివేషన్స్ కదా ఇది. సో యూ హ్యావ్ ఓన్లీ సీన్ దట్ సిమ్యులేషన్ ఆఫ్ మాలిక్యూల్స్, హౌ దే ఆర్ కొలైడింగ్. ఎస్ హౌ దే ఆర్ కొలైడింగ్. ఓకే ప్లీజ్ రిపీట్ అగైన్. ఎస్ షూర్. ఫస్ట్ ఓకే scroll down. Sure. So what we are doing now, we are going to study for first order reaction where reactant is giving product. Yes, very good. Next we are writing the rate expression. Rate expression ఎలా రాస్తాం? minus dr by dt is equal to k into reactant power x. అంతే. ఏ బి ఉంటే ఏ పవర్ ఎక్స్ బి పవర్ వై అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటే రియాక్టెంట్ ఉంది కదా. ఈ రియాక్షన్ చూడండి, ఓన్లీ వన్ రియాక్టెంట్. సో వీఆర్ రైటింగ్ k into r power x. కానీ ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఉన్న కాబట్టి వీఆర్ గోయింగ్ టు పుట్ x as 1. ఓకే ఓకే ఎస్ నుతి మడుగు ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్, యూ కెన్ చెక్. సో మైనస్ డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ పవర్ 1 అవుతుంది. ఎందుకు 1? ది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే 1, జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే 0, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటే 2. వెరీ నైస్. సో ఇట్ విల్ బి ఆర్ పవర్ 1. సో మైనస్ డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ అంతే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంటగ్రేషన్ చేయాలి. ఇంటగ్రేషన్ చేస్తున్నప్పుడు అన్ని ఇక్కడ ఒక ఆరు, అక్కడ ఒక ఆరు, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి అలా ఉంటే కష్టంగా ఉంటుంది కదా. సో ఆర్ అన్ని ఒక సైడ్ కి తీసుకోవాలి, టీ అన్ని ఇంకొక సైడ్ కి తీసుకోవాలి అంతే. సో ఐఎమ్ టేకింగ్ ఆల్ ది ఆర్ టర్మ్స్ టు వన్ సైడ్. సో డిఆర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కే డిటి. ఎస్ డన్. దిస్ ఇస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ డన్. కానీ ఇప్పుడు డిఆర్ డిటి ఉంటే వీ డోంట్ లైక్, అవునా కదా? డిఆర్ డిటి అని వద్దు, మళ్ళీ మళ్ళీ ఇంటగ్రేషన్ చేయాలి, మళ్ళీ మళ్ళీ డిఫరెన్షియల్ చేయాలంటే కష్టం. సో ఒకటేసారి ఇంటగ్రేషన్ చేద్దాం. సో జస్ట్ ఇంటగ్రేటెడ్ సో దట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే ప్రాబ్లమ్ లో వెళ్ళి డిఫరెన్షియల్ చేయాలంటే ఎలా ఉంటుంది? కష్టమే కదా. సో ఇంటగ్రేటెడ్ కంప్లీట్లీ.
ఇంటగ్రల్ ఆఫ్ డిఆర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఇంటగ్రల్ డిటి. మైనస్ కే ఎందుకు బయటికి తీసాను? ఎందుకంటే ఇట్ ఇస్ అ కాన్స్టెంట్. సూపర్. అర్థమైందా ఇప్పుడు? వెరీ గుడ్. నౌ ఇంటగ్రల్. ఇప్పుడు కొంచెం యూ హ్యావ్ టు యూస్ యువర్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్. ఇంటగ్రల్ ఆఫ్ 1/x dx ఏంటి? ఇంటగ్రల్ ఆఫ్ 1/x dx. ఇంటగ్రల్ ఆఫ్ 1/x dx ఏంటి చెప్పండి? మ్యాథ్స్ లో చదివారా మీరు? సూపర్. ఇంటగ్రల్ ఆఫ్ 1/x dx ఇస్ ఈక్వల్ టు లాన్ ఎక్స్ అంటాము. లాన్ అంటే న్యాచురల్ లాగ్. లాన్ ఇస్ కాల్డ్ న్యాచురల్ లాగ్. సో 1/x dx is equal to ln x. What is integral dt or dx? I'm going to substitute that in this equation. So integral dr, that is basically integral 1/r dr. అవునా కదా? ఇవి రెండు సేమ్. సో ఇంటగ్రల్ ఆఫ్ dr by r is equal to ln మైనస్ వస్తుంది. This I will come in all places. Very good. Log x కానీ natural log తీసుకోవాలి. Log is with respect to 10. కానీ we should take natural log, which is called as ln. Natural log is called as ln x. Yes, you should consider ln x. Okay, now ln r is equal to minus kt plus I. So what is the next step? Come on, tell me. ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి? ఇంటగ్రేషన్ కాన్స్టెంట్ గురించి మనకి తెలియాలంటే how do we find the integration constant? How do we find the integration constant? How do we find now integration constant? Last time zero order reaction లో చేసినప్పుడు ఒక కన్సిడరేషన్ చేసాం కదా. With consideration. What is that consideration? Super Anandapuram. Consider t equal to 0. ఈ t 0 అంటే please zoom out. Okay, is this okay? Consider t equal to 0. Super. t 0 అంటే ఈ మొత్తం టర్మ్ 0 అవుతుంది. అయితే అప్పుడు ఏమవుతుంది? I is equal to ln r. కానీ not just r naught. Because r naught is the initial concentration. It is the initial concentration. టైం 0 అంటే ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. 5 సెకండ్స్ తర్వాత మెషర్ చేయలేదు. 0 సెకండ్ లో మెషర్ చేస్తున్నాం. అప్పుడు ఇంకా రియాక్షన్ స్టార్టే అవ్వలేదు. స్టార్ట్ అవ్వలేదంటే ఏంటి? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ విల్ బి ద కాన్సన్ట్రేషన్. సో దీన్ని ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ అండ్ టెల్ మీ. ln r is equal to minus kt plus ln r naught. Yes, very good. Now can I zoom in little bit? Like this is okay? We have done till here. Please repeat again. Okay. సో ఇప్పుడు ఎక్కడ దాకా మీకు అర్థమైంది? ఇంటగ్రేషన్ చేసి ఇప్పుడు ఇది వచ్చింది. అవునా కదా? ఆఫ్టర్ ఇంటగ్రేషన్ వి గాట్ దిస్ ఎక్స్ప్రెషన్. ఆఫ్టర్ గెటింగ్ దట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఒక రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి. కే ఉంది, ఐ కూడా ఉంది. సో రెండు కాన్స్టెంట్ ఇలా ఉంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. అవునా కదా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. సో వాట్ వీ విల్ డూ ఇస్ ఐ టు వీ విల్ ఫైండ్ వాట్ ఇస్ ఐ. ఇంటగ్రేషన్ కాన్స్టెంట్ ఏంటని మనకు తెలియాలి. దానికి ఒక కన్సిడరేషన్ చేస్తున్నాము. వేర్ వీఆర్ కన్సిడరింగ్ టైమ్ యాజ్ 0. టైం 0 అంటే ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. రియాక్షన్ ఇంకా స్టార్టే అవ్వలేదు. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో ఏం కాన్సన్ట్రేషన్ ఉందో సేమ్ కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ కాల్డ్ as ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో అట్ టైమ్ ఈక్వల్ టు 0 లాన్ ఆర్ బదులు లాన్ ఆర్ నాట్ గా ఉంటుంది అది. బికాస్ ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. సో ఐఎమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఐ. సో లాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఐ. కానీ ఐ ప్లేస్ లో లాన్ ఆర్ నాట్ అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంతే. ఇంటగ్రేషన్ రిపీట్ చేయాలా? ఓకే. సో ఇంటగ్రేషన్, సో యు నో టు డూ టిల్ హియర్. కానీ ఇంటగ్రేషన్ చేసినప్పుడు డౌట్. అవునా కదా? సో ఈ స్టెప్ వరకు మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇంటగ్రేషన్ చేయాలి. ఇంటగ్రేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు నో దీస్ 2 పాయింట్స్. దీన్ని మ్యాథ్స్ లో మేబీ మీరు చదువుతారు. యూ హ్యావ్ టు, ఓకే, ఐ విల్ జూమ్ అవుట్ ఇన్ అ మినిట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ 2.
Integral of 1 by x dx is equal to ln x. And integral dx is equal to x. దీన్ని maths లో చదువుతారు మీరు. Yes. How it will be ante, this is basically x power 0 kada, x power 0. So integration చేస్తున్నప్పుడు x power 0 dx. x power n plus 1 by n plus 1. ఇది కదా integration కి formula. So x power 0 plus 1 by 0 plus 1, which is equal to x power 1 by 1, which is equal to x. అందుకే ఇది వచ్చింది. That is our basic integration. దీన్ని maths లో చదువుతారు. Yes, I hope you people are understanding how we are getting this. ఇంటగ్రేషన్ చాప్టర్ ఫినిష్ చేశారా మీరు మ్యాథ్స్ లో? ఎస్ ఆర్ నాట్? ఇంటగ్రేషన్ ఫినిష్ చేయలేదంటే యూ కెన్ నోట్ డౌన్ దిస్ వన్ ఆల్సో. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇంటగ్రేషన్. ఓకే, వెరీ గుడ్. సో నౌ నోట్ దిస్ డౌన్. సో ఇంటగ్రేషన్ కాన్స్టెంట్ ప్లేస్ లో, అండ్ హియర్ ఇంటగ్రేషన్ యు ఆర్ ఆస్కింగ్ డౌట్, రైట్? మై ఇంటగ్రల్ ఆఫ్ 1 by r dr is equal to ln r. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ వన్ ఇస్ మైనస్ కే ఇంటగ్రల్ డిటి. ఇంటగ్రల్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇంటగ్రల్ డిటి అంటే టీ అంతే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. వెరీ గుడ్. అంతే. నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? ఇస్ ఇట్ డన్? ఇస్ ఇట్ డన్? ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్? What are we going to do next? We are going to keep all ln in one side, only k in other side. అన్ని ఒక సైడ్ లో తీసుకుంటాము. kt is equal to ln r naught, yes, minus ln r. t కూడా ఈ సైడ్ కి తీసుకెళ్తాను. yes, by t. Just rearranging the equation. I'm just rearranging this equation. ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి సత్యనాపల్లి. We have got this equation now. ln r is equal to minus kt plus ln r naught. ఇప్పుడు రీఅరేంజ్ చేస్తున్నాను. ఎలా? k మాత్రం ఒక సైడ్ లో, బికాస్ వీ వాంట్ టు ఫైండ్ ద రేట్ కాన్స్టెంట్. k మాత్రం ఒక సైడ్ లో, బాకీ అన్ని ఇంకొక సైడ్ కి తీసుకెళ్లాను. సో kt ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ హియర్, ln r ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ హియర్. అప్పుడు మైనస్ kt ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. ప్లస్ kt is equal to ln r naught minus ln r. తర్వాత ఈ t ని ఇక్కడ తీసుకెళ్ళాను. అండర్స్టూడ్ హౌ వీఆర్ గెటింగ్? సో ln r naught minus ln r divided by t. ఎవరికైనా తెలుసా వాట్ ఈస్ ln a minus ln b ఈక్వల్ టు? ఇది కూడా మ్యాథమెటిక్స్ కొంచెం. మ్యాథమెటిక్స్ టాపర్ ఎవరు మీ క్లాస్ లో? అడగండి ఆయన్ని, చెప్పండి. వాట్ ఈస్ ln a minus ln b? సేమ్ as log a minus log b. ఎనీ ఐడియా? Yes, very good. It is equal to ln a by b. It is equal to ln a by b. Superb. Now just substitute that here. Ln r naught minus ln r is equal to ln r naught by ln r. So k is equal to 1 by t into ln r naught by r. Yes? Understood this one? Till here, can you understand? Ln a minus ln b is equal to ln a by b ante ln r naught minus ln r is equal to ln r naught by r. Superb. Yes, it is a by b form. Now we need to convert this ln to log. Log అని చెప్పారు కదా, అందరికీ log గురించి తెలుసు. We don't know about ln. So what we will do is we have to convert it to log. Log కి కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై బై 2.303. అంతే, చాలా ఈజీ. ఇప్పుడు జస్ట్ మల్టిప్లై చేస్తున్నాను. సూపర్ ఆనందపురం. k is equal to 2.303 by t log r naught by r. That's it. This is the equation for our first order reaction. Is it easy? Quickly write it down.
నేను కొంచెం వెయిట్ చేస్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఎస్, క్విక్లీ నోట్ ఇట్ డౌన్. Quickly note it down. So 2.303 by T log R naught by R. That is the expression. Very good. Now can we move on? Can we move on to the next one? We'll just do a quick problem on this. Yes? Okay, we'll just do a quick problem. A first order reaction has a rate constant 1.15 into 10 power minus 3 second inverse. How long will 5 gram of this reactant take to reduce to 3 gram? So first step enti, write the given data. Rate constant icharu. So K is equal to 1.15 into 10 power minus 3 second inverse. Very good. Step 2, and one more of given data is there. 5 gram of this reactant to reduce to 3 gram. So initial enti, initial concentration is 5 gram. Final is 3 gram. And order is equal to first order. Very good. Now we have written the given data. Next one is write the formula. What is the formula for rate constant of a first order reaction? Just now we have derived, isn't it? K is equal to 2.303 by T log of R naught by R. Yes, isn't it? This is what we derived just now. So write down the formula. Very good. We have written the formula. Next, substitute. Step 3, substitute. Rate constant to 1.15 into 10 power minus 3 is equal to 2.303 by T. How long ani adigaru question lo. So we have to find the time. 2.303 by T. R naught and T. This is R naught. R naught is 5 by 3. Log of 5 by 3. To find out T. T is equal to 2.303 by 1.15 into 10 power minus 3 log of 5 by 3. Superb. Now tell me the answer. Just substitute. Very simple mathematics. Very, very simple mathematics. Very simple mathematics. Come on, tell me the answer. Come on, tell me the answer. What is the answer? Log 5 by 3 అవి ఎన్ని కష్టంగా ఉన్నాయా మీకు? Then you can go and check with the calculator. Is it possible? Or you can write it in terms of log itself. 0.059. How 0.059? 2.303 by 1.15 into 10 power minus 3. This is equal to 2002 into log 5 by 3. Yes. The answer will come as 444 seconds. Answer should come as 444 seconds. You try out and see. Yes, calculator ఉన్నప్పుడు ఒకసారి try చేసి చూడండి. Now substitute and keep. Final answer you take it fine. Possible? Okay. A lot of you are giving superb. Yes. 466 ఎలా వచ్చింది మీకు? 444 రావాలి. 440 is still acceptable range ఇస్తారు. So 440 to 448 is acceptable range. So Anandapuram answer will be accepted. But the other one, Nagarjuna Sagar, you have to check once. Oh, sorry, that is also correct. Nagarjuna Sagar also correct. That other one more, which is labeled as 12. ఒకసారి మీరు calculation check చేయాలి.
Yes. Now, next one, what we will do is I will just quickly give you the expression for a జీరో ఆర్డర్ రియాక్షన్ హాఫ్ లైఫ్. ఫస్ట్ దానికి హాఫ్ లైఫ్ అంటే ఏంటని అర్థం చేసుకోవాలి. ఎస్, హ్యావ్ యూ పీపుల్ హర్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ కార్బన్ డేటింగ్? కార్బన్ డేటింగ్ గురించి ఎప్పుడైనా అడిగారా? ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెడ్డు ఉందనుకోండి, ఒక చెడ్డుకి ఏజ్ ఏంటని మీకు తెలుసా? హౌ డు యూ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ అ ట్రీ ఆర్ ఏజ్ ఆఫ్ అ మాన్యుమెంట్? తాజ్ మహల్ ఉంది సరి, ఆ తాజ్ మహల్ ఎప్పుడు కట్టారని మనకి ఎలా తెలుసు? హౌ డు వి ఫైండ్ అవుట్? ఆర్ టేక్ ఓల్డ్ వన్స్ లైక్ అజంతా కేవ్స్, ఎప్పటి నుంచి ఉందని ఎలా తెలుస్తుంది? ఇవి అన్ని తెలియాలంటే వి నీడ్ టు నో సంథింగ్ కాల్డ్ యాజ్ హాఫ్ లైఫ్. ఈ హాఫ్ లైఫ్ డిటర్మిన్ చేసి కార్బన్ డేటింగ్ అని ఒక ప్రాసెస్ చేస్తారు. అప్పుడు వీ కెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ వెరీ వెరీ ఓల్డ్ థింగ్స్. వెరీ గుడ్. నో వాట్ ఈస్ దిస్ హాఫ్ లైఫ్? వాట్ ఈస్ దిస్ హాఫ్ లైఫ్? హాఫ్ లైఫ్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక రియాక్టెంట్ ఉంది. ఎస్, ఇనీషియల్ గా ఎలా ఉంటుంది? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ఉంది. ఆర్ నాట్ నుంచి ఆర్ నాట్ బై టూ అంటే హాఫ్ ఆఫ్ ఆర్ నాట్ విచ్ ఇస్ హాఫ్ ఆఫ్ ఆర్ నాట్ రావడానికి ఎంత టైం పడుతుంది? దిస్ ఇస్ నోన్ యాజ్ హాఫ్ లైఫ్. అంటే నా దగ్గర ఉన్న కాన్సన్ట్రేషన్ హాఫ్ గా రెడ్యూస్ అవడానికి ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ కాల్డ్ యాజ్ హాఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్. సో హాఫ్ లైఫ్ ఇస్ time taken for concentration of a reactant to reduce to half of its initial concentration. మళ్ళీ చెప్తున్నాను, ఆర్ నాట్ బై టూ అని రాస్తే మార్క్స్ రాదు. సో నా దగ్గర ఒక రియాక్టెంట్ ఉంది, దానికి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్, అది హాఫ్ గా రెడ్యూస్ అవడానికి ఎంత టైం పడుతుంది? దాన్ని హాఫ్ లైఫ్ అంటాము. సో హాఫ్ లైఫ్ అంటే టైం టేకెన్ ఫార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అ రియాక్టెంట్ టు రెడ్యూస్ టు హాఫ్ ఆఫ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. అంతే. ఈ సేమ్ నేను సెంటెన్స్ లాగా రాశాను ఇప్పుడు. కెన్ యూ క్విక్లీ నోట్ డౌన్? యూ విల్ గెట్ దిస్ ఫర్ 2 marks. వాట్ ఇస్ హాఫ్ లైఫ్ ఆఫ్ అ రియాక్షన్? ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ two expressions. Two expressions, one for zero order and one for first order for half life. డెరివేషన్ ఇప్పుడు చేయను, డోంట్ వరీ, వీకెండ్ మూడ్ లో ఉంటారు, త్వరగా ఫినిష్ చేద్దాం. సో ఫార్ అ జీరో ఆర్డర్ రియాక్షన్ హాఫ్ లైఫ్ ఇస్ గివెన్ యాజ్ ఆర్ నాట్ బై 2k. ఆర్ నాట్ బై 2k. For a first order reaction, T half is given as 0.693 by K. R not undadu. So first order reaction is independent of initial concentration. చూడండి ఎక్స్ప్రెషన్ చూడండి, ఇక్కడ జీరో ఆర్డర్ రియాక్షన్ ఎక్స్ప్రెషన్ రాశాను, ఆర్ నాట్ బై 2k. ఆర్ నాట్ అని దాంట్లో ఉంది, కానీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి చూడండి 0.693/k అంతే. ఆర్ నాట్ రాలేదు, ఆర్ జీరో రాలేదు ఈక్వేషన్ లో. అప్పుడు ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్ నాట్. వాట్ ఈస్ ఆర్ నాట్? ఇట్ ఈస్ ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. ఓకే, నౌ కెన్ వి క్విక్లీ డూ అవర్ క్విజ్? Usually we do all our quiz, isn't it? Can we do our quiz? Have you noted down these two formula? Have you noted down these two formulae? Formula ki plural enti telusa meeku? Formulae. Formulas ani cheppakudadu. Formulae is the plural. Have you noted down these two formulae? Yes. Okay, now let us just quickly go for our usual quiz. Me andariki telusu what we are going to do. We are going to do our Kahoot quiz. Yes. We are going to do our Kahoot quiz. Now quickly go to the chat box and I'm giving you a link.
దాన్ని కొట్టండి and join the quiz. Come on. We already know this, isn't it? Always we do our Kahoot quiz. Kahoot quiz లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటి? క్విజ్ లాగా చదువుతున్నప్పుడు ఆన్సర్ అన్ని మనకి ఫాస్ట్ గా అర్థమవుతుంది, ఫాస్ట్ గా గుర్తు పెట్టుకోవచ్చు, లేకపోతే కష్టం. ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు remember. Come on, quickly join. Yes, one school has joined. All of you go to the chat box, click that link and join. Always GJC Penamur is very good. There are few schools which I will appreciate a lot. Anandapuram and others also, but I think I'm not able to see the name. Lot of schools I appreciate very much. Yes, Vanavasi also, Nagarjuna Sagar also. Superb. All of you guys are very, very active. Come on, other schools also. I have already told, right? ఇది ఒక కాంపిటీషన్ లాగా ఉంటే మన స్కూల్ గెల్లానని మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అవర్ స్కూల్ హ్యాస్ టు విన్ ద కాంపిటీషన్. కమ్ ఆన్, ఐఎమ్ అగైన్ పుట్టింగ్ ద లింక్ ఇన్ ద చాట్ బాక్స్. లింక్ కొట్టండి, వెళ్ళి ఈ నంబర్, ఇక్కడ పైన ఒక నంబర్ ఉంది కదా, ఈ నంబర్ దానిలో ఇవ్వండి అండ్ జాయిన్ చేయండి. ఇట్స్ అ వెరీ ఈజీ క్విజ్ బేస్డ్ ఆన్ టుడేస్ క్లాస్. ఎస్, ఇట్స్ అ వెరీ వెరీ ఈజీ క్విజ్. కమ్ ఆన్, క్విక్ క్విక్ క్విక్. నాకు తెలుసు, జస్ట్ ఒక 5 minutes మీరు వెయిట్ చేస్తే అయిపోతుంది. 5 minutes కూడా కాదు, జస్ట్ 2-3 more minutes. దెన్ యూ కెన్ ఎంజాయ్ యువర్ వీకెండ్. కమ్ ఆన్, సూపర్. ఓ, విరాట్ కోహ్లీ అని ఏదో ఒక స్కూల్ జాయిన్ చేశారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్సా మీరు? ఎస్, విదిన్ 2-3 minutes you people can quickly finish this quiz and then you can go and enjoy your weekend. Yes, can we start? We'll quickly start. Other schools who are joining, you can join in the gap, no issues. Start చేస్తే కూడా మీరు జాయిన్ చేయొచ్చు. Very good. Okay, I am just charting the session. You can join even if you are joining. 6 chapter start చేసాము. దానిలో ఒక చిన్న quiz based on today's topics. Okay, a reaction is 50% complete in 2 hours and 75% completed in 4 hours. The order of the reaction is dash. దీనికి ఒక చిన్న క్లూ ఇస్తాను నేను. సో 100% లో హాఫ్ ఏంటి? 50%. దాన్ని కంప్లీట్ అవడానికి 2 hours పడుతుంది. తర్వాత 50% లో హాఫ్ ఏంటి? 25%. సో 50% ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు 25% ఎక్స్ట్రా అయింది. సో 75% అవడానికి 4 hours అయింది, విచ్ మీన్స్ 2 hours, తర్వాత ఇంకొక 2 hours. సో 2 hours అయింది. సో ఫర్ హాఫ్ ఆఫ్ అ రియాక్షన్ విచ్ ఇస్ ద హాఫ్ లైఫ్, 100 లో హాఫ్ 50, మళ్ళీ 50 లో హాఫ్ 25. సో హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ కి ఎంత టైం పడుతుంది? ఓన్లీ 2 hours. సో ఇనీషియల్ గా ఎంత కాన్సన్ట్రేషన్ ఉందని ఇట్ డజంట్ మ్యాటర్. క్విక్లీ గివ్ ది ఆన్సర్స్. వాట్ ఇస్ ది ఆన్సర్? Which half-life is independent of the initial concentration? 100% ఉంటే కూడా హాఫ్ కంప్లీట్ అవుతుంది, విచ్ ఇస్ 50%. 50% ఉంటే కూడా 25% కంప్లీట్ అవుతుంది. అప్పుడు which half-life is independent of initial concentration? It is the first order reaction. Yes? Okay, very good. Now let us go for the next question. Yes, we are seeing the scoreboard. Superb. Now let's go to the next question. Come on, everyone. For which order is half-life independent of initial concentration? First order, zero order, both, none. Cheppandi. Only 20 more seconds. Quick. Give your answers. Quickly give your answers. Quick. Only 10 more seconds. Yes, Anandapuram, superb. Superb. It is the first order reaction. Zero order reaction ki directly proportional. R0 by 2K. లేకపోతే 2K అని వస్తుంది, అవునా కదా?
So it is directly proportional to the rate constant or the initial concentration. Sorry. Very good. Now let's go for the next question. Third question. First order reaction has a half life of 10 minutes. Calculate the rate constant. Half life ki formula enti 0.693 by K is equal to T half. T half ఏమన్నారు 10 minutes. Now K is equal to 0.693 by T half and T half is equal to 10. I have given you the clue now. Yes. Now you just look at the options and quickly tell me. And you see the units of the options. First order reaction ki half life 10 minutes అన్నారు. సో అప్పుడు యూనిట్స్ కూడా చేసి కరెక్ట్ గా కొట్టండి. It has to be 0.693. Unit చూడండి ఆనందపురం. See the units. They have given 10 minutes as the unit. Check the units check చేయండి. Yes. What is the answer? 0.693 by 10 మినిట్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? మినిట్స్ ఇచ్చారు. సెకండ్స్ ఇవ్వలేదు కదా. ఇక్కడ పైన చూడండి క్వశ్చన్ లో ఏముంది 10 minutes. So how it can be second inverse? It has to be minute inverse. No problem, Anandapram. You're trying. That is the main thing. Superb. Now let's go for the fourth question, which is a true or false. దీని గురించి ఈ రోజు నేను చెప్పలేదు. సో మీకు based on your knowledge, you tell me. Based on your knowledge, you have to tell me. Order and molecularity of the reaction is the same. Yes. Yes, Nagarjuna Sagar is telling false. What about the others? False. Okay, Ellur. Okay. Superb. It has to be false. That's why we are having two words. Avuna kada. Different లేదంటే ఎందుకు రెండు words కావాలి మనకి. So order and molecularity are totally different. Very good. Chandragiri and Naruto, very close competition. Very good. SI unit for first order rate constant. ఇది ఈ రోజు చెప్పలేదు నేను, కానీ ఓపెన్ యువర్ నోట్బుక్స్ అండ్ సీ ద ప్రాబ్లమ్స్ విచ్ వీ హ్యావ్ డన్. ఐ హ్యావ్ డన్ అ ప్రాబ్లమ్, ఇజంట్ ఇట్? నేను ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చేసిన తర్వాత ఒక ప్రాబ్లం ఇచ్చాను మీకు. ఆ ప్రాబ్లం లో యూనిట్ ఉంది క్వశ్చన్ లో. సపోజ్ మీరు నోట్ డౌన్ చేసుకుంటున్నారంటే మీ దగ్గర ఉంటుంది ఆన్సర్. నోట్ డౌన్ చేసుకోలేదంటే ఆన్సర్ రాదు. క్విక్లీ, ఓన్లీ 5 more seconds. Quickly give the answer. Yes. Very good. Very good. The SI unit for a first order rate constant. First order ki oka reaction చేసాము. ఇక్కడ చూడండి. What is the unit given for rate constant? We have done this question. Yes. అవునా కదా? నోట్ డౌన్ చేసుకున్నారంటే మీకు ఆన్సర్ వస్తుంది. So now we are going to look at the winners. Very good. Superb. Who's the first place? Very good. Chandragiri, superb. Have our winners and all the other participants have done a superb job. Yes? Superb. Okay. Very good. We are done with today's class. How can we play the quiz? నేను ఒక అక్కడ ఒక లింక్ ఇచ్చాను. సో నెక్స్ట్ క్లాస్, ఎవ్రీ క్లాస్ ఐ విల్ డూ అ క్విజ్ లైక్ దిస్. సో యూ హ్యావ్ టు జస్ట్ జాయిన్ దాట్ లింక్. ఆ లింక్ టచ్ చేసి అక్కడ ఒక నంబర్ ఇవ్వాలి. ఆ నంబర్ నేను ఇస్తాను. ఆ నంబర్ కొడితే చాలు, అంతే. So thank you so much. We have done the chemical kinetics chapter. I think next week you can't see any questions. Ippudu ayipoyindi because the quiz is finished. It's only a very quick 2-3 minutes quiz, ante. So you've already finished the quiz. So next class, no problem, you can join. Or if you want, I can show you the questions. Do you want to see the questions? I can show it to you. The others, thank you so much for attending today's session. Enjoy your weekend. Enjoy your Sunday. Yes. Okay, admin, do you want to see the questions? I can show you the questions if you want. Yeah, Elur, thank you so much.
Yes, unmute enabled or not? How to answer the questions? Okay, I will just show you what you have to do. Okay, first ఏం చేయాలంటే you will be given, I will show you once. Yes, quickly I will show you how to join so that from next class it will be easy for you to join. Okay, so I'll just stop my video now. Okay, now what you have to do is you just have to go to this website, kahoot.it. ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ కి వెళ్ళాలి అంతే. ఇక్కడ గేమ్ పిన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, మీరు ఈ వెబ్సైట్ కి వెళ్ళాలి, kahoot.it. ఈ వెబ్సైట్ కి వెళ్ళి ఇక్కడ ఒక నంబర్ కొట్టాలి. ఏ నంబరు? ఇప్పుడు సపోజ్ నేను క్విజ్ హోస్ట్ చేస్తానంటే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద క్విజ్, జస్ట్ అ మినిట్. ఓకే, if I am giving the quiz, just quickly see, I'm starting the quiz here. So you will get a number on my screen. నా స్క్రీన్ లో ఒక నంబర్ వస్తుంది, ఈ నంబర్ 887602. సో వాట్ యూ హ్యావ్ టు డూ, మీ స్క్రీన్ లో ఇలా ఉంటుంది 880602. ఈ నంబర్ మీరు ఎంటర్ చేయాలి అంతే. ఓ సారీ, 887. ఓకే, 602. వెరీ గుడ్, ఐఎమ్ ఎంటరింగ్ దిస్. ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు స్కూల్ నేమ్ కొట్టండి, జీజేసి అని ఇస్తున్నాను నేను. జస్ట్ యూ కెన్ ఎంటర్ యువర్ స్కూల్ నేమ్. యూ కెన్ ఎంటర్ యువర్ స్కూల్ నేమ్ అండ్ ఇట్ విల్ బి విజిబుల్ ఫర్ మీ హియర్. ఇది మీ సైడ్ లో, ఐఎమ్ షోయింగ్ యువర్ స్క్రీన్, యూ విల్ సీ దిస్ అండ్ ఐ విల్ సీ దిస్. సో నేను క్విజ్ స్టార్ట్ చేస్తున్నాను. క్విజ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ ద క్వశ్చన్స్. బట్ క్వశ్చన్ మీరు నా స్క్రీన్ లో చూడాలి, ఆన్సర్స్ మాత్రమే మీ స్క్రీన్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నా స్క్రీన్ లో వచ్చింది, అవునా కదా? క్వశ్చన్ నా స్క్రీన్ లో వచ్చింది అండ్ ఆన్సర్ మీ స్క్రీన్ లో ఇక్కడ ఆప్షన్స్ మాత్రం వస్తాయి. ఇక్కడ నా స్క్రీన్ లో చూడండి, యు సీ మై స్క్రీన్ బికాస్ దాట్ విల్ బి విజిబుల్ ఫర్ యూ. Already you are seeing my class, isn't it? You can see the question and the options here, and on your screen you just have to click the options. ఇప్పుడు మీరు చూస్తున్నారు 0, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్. సపోజ్ మీకు ఫస్ట్ ఆర్డర్ అని అనిపిస్తుందంటే బ్లూ ఆప్షన్ జస్ట్ తాకండి అంతే. కరెక్ట్ అంటే కరెక్ట్ వస్తుంది, తప్పు అంటే తప్పుగా ఉంటుంది. Yes, superb. That's it, very easy. So next class you can join the quiz. No issues. Every class we will be doing a quiz. Yes, thank you so much. Yeah, thank you so much. Edana doubts unte you can ask me. Otherwise, enjoy your Sunday, enjoy your weekend. Thank you so much. Thank you to all the teachers also. Elur got it? Okay, next class we'll do it. Very good. Yes, bye Banavasi, bye bye. Thank you. Thank you for attending the session. Yeah. We can close the session. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.